పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉందంటారు మీరు చూసినంత వరకు? ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్రంలో కూడా సక్సెస్ అయ్యారు. కేంద్రంలో కూడా వీళ్ళ అవసరం వచ్చిందండి. కూటమి అవసరం. మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు కూటమి అవసరం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ పాత్ర ఈ ఈ యొక్క సక్సెస్‌లో. ఈ ఎన్నికల్లో చెప్పాలంటే హ్మ్. అటు కూటమి గెలుపుకు ప్రధాన కారకుడు ఎవరంటే గనుక పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. చెప్పండి. ఎందుకంటున్నానంటే ఆయన ముందు అవహేళన చేసినారు. హ్మ్. ఆయన ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడి రెచ్చగొట్టినారు. 2 చోట్ల ఓడిపోయావన్నారు. రకరకాల అడ్వర్స్ కామెంట్ చేశారు. ఒక పార్టీ నాయకుడిని ఆ మాదిరి మాట్లాడినారు. ఆయన కూడా ఒక ధ్యేయం పెట్టుకున్నాడు, ఏమి వైఎస్ఆర్సీపీని ఓడించాలా అని. ఆ సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చా అన్ని సీట్లే తీసుకున్నాడు. తక్కువ ఇచ్చినా కానీ తీసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే కాపు సామాజిక వర్గం ఒకడు ఎవరో నాయకుడు అయితే అంటే ఏమైనా మాట్లాడాలా అని చెప్పి కాపు సామాజిక వర్గం ఒకటైంది. ఆయన జనసేన పార్టీకి ర్యాలీ అయింది అనేసరికి తూర్పు కాపులైతేనేమి రాయలసీమలో నుండి బలిజ సామాజిక వర్గం అయితేనేమి అంతా కూటమికి ఓట్లేసింది. అంటే ఒక విధంగా చూస్తే కూటమి గెలుపుకు ఈయనే కారణమైనారు. ఎలాంటి కిరికిరలు చేయడం కానీ, నాకు సీట్లు తక్కువ ఇచ్చినారని బాధపడ్డం కానీ, నాకు 4 సీట్లు తక్కువైనా కానీ నేను వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చిరనివ్వనే ధ్యేయం మీదనే ఆయన పనిచేసినాడు. అలాగే బీజేపీని కూటమిలోకి తెచ్చేదానికి ఆయన వంతు కృషి ఆయన చేసినాడు. అప్పుడు కొంచెము ఇంట్రెస్ట్ ఉందో లేదో వెనుక ముందో ఆడినారు బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో. తుదకు అల్టిమేట్గా పొత్తుడేకి వచ్చినారు. దానివల్ల పెద్ద ఓటు పెరిగింది ఏం లేదు, కానీ రాయలసీమలో కొన్ని చోట్ల ఇబ్బంది అయితే జరిగింది బీజేపీ చేరిన దానివల్ల. కాకపోతే ఒకటేమిటానంటే బీజేపీ చేరిన దానివల్ల ఎన్నికల్లోనూ సాఫీగా సజావుగా నిష్పక్షపాతంగా జరిగేదానికి ఒక అవకాశం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ కోరుకునేది కూడా అదే. వారి కోసం కోరుకొని బీజేపీని ఒత్తిడి చేసి ఏదో చేసి చేర్చుకుంటే తుదకేమైంది, బీజేపీకి అదే వరమై కూర్చున్నది. ఆయచిత వరమే కదా, ఇష్టమో అయిష్టముతోనో వచ్చి ఏదో ఒత్తిడి తట్టుకోలేక చేరినారు కూటమిలో. సరే, ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా తెలుగుదేశం జనసేన రిలీజ్ చేసినారు, కానీ బీజేపీ అందులో పక్కన కూర్చున్నారు అంతే. అంటే ఎంత ఇష్టంగా ఉన్నారో అది అర్థమవుతుంది. సరే, అంత ఇష్టంగానో ఏదో పవన్ కళ్యాణ్ కోసమో ఇతరుల ఒత్తిడి కోసమో చేరి ఎన్డీఏ కూటమి అనే దానివల్ల ఇప్పుడేమైంది, ఆ 16 సీట్లే వాళ్ళకు ఓరమై కూర్చున్నాయి. అంటే నేను యథావత్త చెప్పేది ఏమిట్రానంటే, ఇటు తెలుగుదేశము బెనిఫిట్ పొందింది పవన్ కళ్యాణ్ వల్ల, అటు బీజేపీ కూడా ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి సపోర్టు తాడాడుకోకుండా ఎత్తుకులాడుకోకుండా ఒక వరం మాదిరి పవన్ కళ్యాణ్ ఇచ్చింది. అంటే ఇద్దరు అక్కడ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ తెలుగుదేశం నాయకులు కానీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలా, సముచిత స్థానం ఇవ్వాలా, న్యాయంగా రాజకీయ పరంగా ఆలోచన చేస్తే. నేను రాజకీయ నాయకుని కాబట్టి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పాటులో కానీ ఈ కూటమి వల్ల ఆడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడేదానికి కారణభూతుడైనాడు. కాబట్టి 2 పార్టీలు కూడా అక్కడ కేంద్రంలో అయినా కానీ ఇక్కడైనా ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు బీజేపీకి తగినంత మెజార్టీ 241 వచ్చింది, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇప్పుడు వీళ్ళ అవసరం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగే జనసేనది. మరి ఏ విధంగా నితీష్ కుమార్ కూడా అయితే వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటే మంచిదంటారు? చంద్రబాబు నాయుడు మన ఆంధ్రప్రదేశ్ వరకు ఈ కేంద్రం యొక్క అంటే బలహీనత, అంటే వాళ్ళకి కావాల్సిన సీట్లు వాళ్ళకి రాలేదు, మనం సపోర్ట్ చేస్తున్నాం, ఏ విధంగా మనం మంచిగా ఉపయోగించుకోవచ్చు అంటారు? కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు. సరే, ఎన్డీఏ కూటమిలో గతంలో ఉన్నట్లయితేనేమి కొత్తగా చేరినారు కదా, నితీష్ కుమార్ ఒకరు కొత్తగా చేరిన వ్యక్తే. చంద్రబాబు నాయుడు తరఫున వచ్చే కొత్తగా ఎన్డీఏ కూటమిలో చేరిన తెలుగుదేశం, వీళ్ళ వల్లనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి
కేంద్రం నుంచి కూడా కొంచెం సహాయ సహకారాలు తీసుకునేదానికి అవకాశం ఉంది. కొందరు మాట్లాడుతున్నారులేండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకోమనండి, రేపు అడుగుతారులేండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడగలేదు అని తెలుగుదేశం కూడా మాట్లాడుతున్నది. అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడినారు. కాకపోతే అది ఒక పెద్ద సమస్య. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది పెద్ద సమస్య. ఎందుకంటే ఇతర దేశాలు ఉన్నాయి కదా, నైబరింగ్ స్టేట్స్ ఉంటాయి, అవన్నీ చిన్న చిన్న స్టేట్స్, త్రిపుర నుండి చిన్న చిన్న స్టేట్లు ఉన్నాయి, సిక్కిం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న స్టేట్లు, ఎక్సెప్ట్ కాశ్మీర్ ఒకటి పెద్ద స్టేట్, మిగతావన్నీ చిన్న రాష్ట్రాల, అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాంటివన్నీ. ఈ చిన్న రాష్ట్రాలకి ఏమంటే 100 కోట్లు 200 కోట్లు ఇస్తే పెద్ద గ్రాంట్ వాళ్ళకు, వాళ్ళ రెవెన్యూనే తక్కువ ఉంటుంది. ఈ 100-200 ఇస్తే పెద్ద గ్రాంట్, వాళ్ళు సంతృప్తి పడి ఇండియా పట్ల అభిమానంగా ఉంటారని చేసినారు. ఇప్పుడు అవి ఏం చేస్తున్నారంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోతుంటాయి కదా, టెన్యూర్ అయిపోయినట్టన్ని తీసేస్తున్నారు, కొత్తవి ఇవ్వటం లేదు. అందులో ఇది ఆంధ్రప్రదేశ్కి పెద్ద రాష్ట్రం ఒకటి, రెండోది ఇతర దేశాలకు పక్కన లేదు, ఇది చుట్టూ ఉండేటన్ని మన దేశంలో ఉండే రాష్ట్రాలే ఉన్నాయి, ఆ కేటగిరీలోకి రాదు. ఊరికి అది విమర్శించేదానికంటే దాన్ని పట్టుకుని ఆ దినం ఏమైందంటే విభజన చేసేటప్పుడు లోక్సభలో సుష్మా స్వరాజ్ గారు మరి వాళ్ళ పార్టీలో చర్చించినారో లేదో పాండమోనియం వచ్చింది కదా, తలుపులు వేసి ఓటింగ్ పెట్టినారు. అప్పుడు ఆమె బీజేపీ సభ్యులు టోటల్గా మద్దతు తెప్పినారు విజయవాడకు. ఆ బిల్లు రాజ్యసభలోకి వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో ఉన్నారు. ఎందుకంటే ఈ విభజన వల్ల ఆంధ్రలోను రాయలసీమలోను బాధ ఎక్కువ ఉన్నది కదా, ఇదేంటి అన్యాయమో అనే పద్ధతి ధోరణి ఉన్నది. దానివల్ల నష్టం జరుగుతుందని ఏదో ఒక షరతుతో మద్దతు పలికినామంటే సరిపోతుంది. లోక్సభలో మద్దతు పలికినాక రాజ్యసభలో పలకకుండా ఉండలేరు బీజేపీ, పలకాల. ఊరికి పలికితే బాగుండదు కదా అని ఇది అడిగినారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఆయన క్యాబినెట్లో చర్చించలేదు, బిల్లు పెట్టలేదు, ప్రధానమంత్రి గారు కూడా ఆ బిల్లు ఎట్టినమాట పాస్ చేయాలి. బిల్లు పాస్ చేసేదానికి మేము అమలు చేస్తామనేది హామీ ఇచ్చారు. అది పార్లమెంట్లో ఇచ్చిన హామీ కిందనే ఉంది కానీ చట్టంలో కానీ ఎక్కడా లేదు. ఇప్పుడు రావాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నట్టు తీసేస్తున్నారు. దాన్ని పట్టుకొని ఊలాడేదానికంటే ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా విభజన చట్టంలోనే చేర్చినారు. కొంత డబ్బులు కేటాయించి పనులు చేసి అవి డబ్బులు గ్రాంట్స్ రిలీజ్ చేసుకునే దానికి ఈజీ అవుతుంది. ఇటువంటి కొన్ని గ్రాంట్స్ వస్తుంటాయి, గ్రాంటింగ్ గ్రాంట్స్ వస్తాయి, అవి ఎక్కువ తెచ్చుకోవచ్చు. రెండోది స్కీమ్స్ ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి,